నేను ఈ మాట చెప్పడం కాదు, మీరు మహాస్వామి వారి యొక్క జీవిత చరిత్ర చదివితే మీకు కనపడుతుంది. ఆయన ఎప్పుడైనా అలా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఎప్పుడు పాదచారిగా వెళ్ళేవారు. వెడుతున్నప్పుడు ఎక్కడైనా గోశాల కనపడితే లోపలికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తూ ఉండగా గోవు మూత్రం పోస్తే ఆయన వెంటనే వెళ్ళి తలపెట్టి ఆ గోమూత్రం కింద స్నానం చేసేసేవారు. గోమూత్రము గంగాజలము, గోమూత్రమునందే గంగ అధివసించి ఉంటుంది. ప్రతిరోజు గోశాలకు వెళ్ళడం, గోమూత్రం పోస్తూ ఉంటే ఒక్క 3 వేళ్లతో పట్టుకుని తల మీద చల్లుకోవడం అంత గొప్ప విషయం. లక్ష్మీదేవి యొక్క పాదములను ప్రత్యక్షంగా ముట్టుకున్న అనుభూతిని పొందాలంటే ఎట్లా అని అడిగారు. చాగంటి కోటేశ్వరరావు గారు అబద్ధాలు చెప్తున్నారని మీరు అనుకుంటే, నడిచే దైవమని పేరుగాంచిన మహాస్వామి వారు చెప్పినటువంటి మాటలు ఉన్న పుస్తకాలు పరిశీలించండి. గోవు వెనక తట్టు దిగి